ఏమది ఎవరయ్యా నన్ను ఓనియవు నన్ను ఇది దొరకనియను అయ్యో ముసలి మొడ్డి కామరెడ్డి ఎక్కి వస్తే ఎల్లరెడ్డి మళ్ళీ వస్తే మల్లరెడ్డి అన్నట్టు నేను దౌడ గంటల ముగ్గురు సడుసు సుల్తాన్ దగ్గరికి వచ్చింది బిడ్డ నేను మెల్లగా బిడ్డ నేను ఇట్లా పట్టుకొని పోతున్నా బిడ్డ ఈ ఆడ వీళ్ళు వాడి పోతున్నా నువ్వు ఎక్కడ పోతున్నావు బిడ్డ నేను ఇక్కడ పోతున్నా నువ్వు వేడికి పోతున్నావు బిడ్డ బిడ్డ నువ్వు జర గదించి పెట్టక బిడ్డ నా పాన ముందే ముసలి నేను ఎక్కడ పోతున్నా నువ్వు ఎక్కడ పోతున్నావు నేను ఒకడా నా ఆపతి అవు నా బాధ నా భక్తి నీ భక్తి కాబట్టి ఎందుకనగా వెళ్తున్నా అయ్యో ఎందుకు బిడ్డే ఎందుకనగా శంకర్ ఉంది కదా అక్కడ ఉంటాడు శంకర్ దగ్గర పోయి కూడా ఆపద ఏమనగంటే నాకు కావాలి ఫలం తీసుకోవాలి నేను కాబట్టి ఆ ఫలం కూర కానీ శంకర్ వద్దకు వెళ్ళిపోతాను అయ్యో గంతేనా నేను ఇవాళ పోయి మా ముసల్లాకి చేతగాక పండుగపోయినాయి మరి ముసల్లాకి చేత నాకు వస్తే చెప్తాను మా ముసల్లాకి చేతగాక తగిన నలవ చేతగాక సంతాన ఫలం లేక నేను పోయిన ముసల్లాకి చేతగాక నాకు అయితే పోయేవారికల్లా అక్కడ పోతే లేదయ్యా లేదమ్మా శంకరుడు లేడు అక్కడ లేడు లేడు శంకరుడు సరే ఎందుకు శంకరుడు ఆడికెళ్ళి తిరుపతి పోయినట తిరుపతి నాకు తిరుపతి పోరాడా అయ్యో నేను కూడా పోయినా ఆడికే పోయినా ఇక లేదంటే ఆడికి పోయినా ఆడ కూడా అడిగితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయినాను తిరుపతి లేడా లేడు తిరుపతి లేకపోతే తిరుపతి తిరగకపోతే కూడా మరీ ఎక్కడున్నా పోతా అయోధ్య పోయిందట అయోధ్య కూడా నాకు ఆడు కూడా పోయినా నేను ఆడ ఊళ్ళేడు ఆటో తీసుకోపోయినా అయోధ్య 2-3 రోజులు పడుతుందని చెప్పి ఆటో తీసుకోపోయినా అయోధ్య లేడా లేడు అయోధ్య లేకపోతే అక్కడ బట్టి కూడా ఇంకా ఎక్కడ వెళ్ళిపోతా అయ్యో అక్కడ ఊళ్ళో ఆడు పోయినట శ్రీశైలం పోయినట శ్రీశైలం మనకు వరాన్ తొవ్వేముంది ఈ రోజులలో నేను కూడా పోయినా కాదు నువ్వు అనుకున్నట్టు నేను అనుకుని నేను కూడా పోయినా ఆడికి పోయారు కావలేడు శ్రీశైలంలో లేడా లేడు లేడు ఇక్కడ పోతు కొండలాపురి పోయాడు అవు కొండలాపురి మనకు వరాన్ తొవ్వలేముంది నేను కూడా పోయినా కనపడుతుంది నేను వచ్చినావా కొండలాపురి నేను కూడా పోయినా పోయినా లేదక్క లేదు అక్కడ ఊలేడు కాడి కాక ఇవన్నీ కాక ఇంటికి ఉండదు ఇంకా ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఎన్నవాడ ఉండొచ్చు యమలవాడ లోపల కూడా మనకు పోరా తొవ్వలేమున్నాయి నేను కూడా పోయినా అటు కూడా కొండలపూడి పోతే యమలవాడ పోతే ఏమలవాడ కూడా పోయినా ఆడిపోతే ఆడ ఊళ్ళాడు ఆ జాతర కూడా ఆ జాతర అంతలో ఇంకా ఇప్పుడే వచ్చిన ఇప్పుడే ఏటో వెళ్ళిపోయినా అన్నమాట అందాదా తిరుపతి లేదంటే కాశీలో లేదంటే శ్రీశైలం లేదంటే అయోధ్యలో లేదంటే కొండలపూడి లేదంటే యమలవాడ లేదంటే ఏ యాత్ర లేదంటే ఏడుండదు ఈ పోసంపల్లి కూడా ఏం లేదట పోసంపల్లి ఏం లేదట అయితే అయితే ఇగో కలుదుకాల పోయిందట అమరవాడ శంకరుడు సరే కలుదుకాలంలో పోయిందట ఆనే ఉన్నాడ భగవంత అయ్యో ఎక్కడున్నా కానీ భగవంతుని దగ్గరికి తమకపోతే చెడులో సురమాది అయ్యో రామ రామ రామో రామ రామ రాజ్యాలు పోటేసి శంకరికి దొరకవట్లేదు అనుకో నా పేరు సూరమనే కాదు అంతేనా మరి సోమాదే మాతమనం ఆక్రమణ కోపానికి చెక్కలు శంకులు మాతమనం కానీ ఎప్పుడే వెళ్ళిపోతున్నప్పుడే మరి ఎందుకో లోకాల శంకులు మాత్రం ఏమి ఏమి చెప్తావు ఇది ఏం చెప్తామంట అమ్మా సరే ఏనాడు మాత్రం ఒళ్ళు ఏంటి అమ్మవి పలుగురాలు పల్లెరు అది ఏం చెప్తావమ్మా
పలుగురాలు పల్లేరు గాలి కొంటపోయి శంకరుడి సంతాన బలం నాకు సంతాన బలం మర్యాద కావాలి ఇయ్యలేదు ఇయ్యలేదు కాబట్టి ఈ మర్యాద కావాలి బలం ఇచ్చిందనుకో ఏమి చేయలేదు ఏం చేయలేదు మంచి బలం ఇయ్యలేదనుకో ఇవ్వకపోతే మాత్రం ఈ పలుగురాలు పల్లేరు గాలి పోయి పొరుస్తావు ఒకవేళ అట్లా గుడి కొడతావు గుడి కొడతావు అది కాకపోతే కుంపటి బావల మెత్త చేయండి అంటి ఆంటీ పెడతావు ఈ జిడ్డు అది పలుగు ఎత్తుకో తోలుపు కొంటపోయి కలవా చేయకపోతే నా పేరు సూర్యమాదేవి ఏమిరా మాట పట్టు పట్టి నాడి పట్టు కోడి పట్టు అందరూ దున్నపోతు పట్టు ఆడదానికి అన్ను మండిపోయి ఏనాడు ఎన్ని కర్మాలు చేసుకుని వచ్చింది భగవంతా ఒక సంతానపోతే ఇవ్వకపోతున్నా అంటే మరి ఏనాడు మాత్రం ఎన్ని కూడా కలవడుతూ కులవడుతూ అని చెప్పి అవి ఎన్నుకున్న ఏడు వాళ్ళు లోకాల సంఖ్యలు ఏనాడు వారి ఎత్తాడు కంటే సూలంపు చక్రము సురికత్తి బాణం ఏనాడు వారి ఎత్తాడు గంట పర్వపరాల గంట సంజీవ పుల్ల మాయవల్లు నొట్ట ఛత్రకన్ను సంకల తిరిగి సర్వే స్వరూపం ఎత్తుకోని ఆ ప్రభాన్ని అనే దేవుడు సంగమయ్య పులితో జరమాలు భూతకొల పేరు బాబేమా అని చెప్పి ఎన్నుకోవడంలో కారశంకరుడు అయ్యో ఓ బిడ్డ సూరమ్మారాయ రమరామ అయ్యో నీకేమీ కావాలే బిడ్డ రమరామ భగవంత నిజాలు ఎత్తుకున్నాడు సంగమయ్యా శంకరుడే వాళ్ళ కోరు అంటుండు మనసు బయట గారి తండ్రి కులము కిలో
బిడ్డరా పోరామా అయ్యో నేను ఏమి చేసే బిడ్డరా పోరామా అయ్యో ఎలుగురు కూడంటే బిడ్డరా పోరామా అయ్యో ఒకనటాలి యావరురా పోరామా అయ్యో ఇయ్యవనే కన్నా బిడ్డరా పోరామా బిడ్డ అయితే నీ అభ్యాసాలు ఏమున్నాయి కదా అన్నంటే మాత్రం నా అన్నకి 7 బిడ్డలు మరి ఒకవేళ నాకు 7 పొలం కావాలి 7 పొలం కావాలంటే చూడవా ఒక మాట చెప్తున్నా ఏంది నేను బిడ్డ అభ్యాస పడతా బిడ్డ నీకు మంచిగా ఉండదు ఒక మాట నీ 7 కొడుకుల పొలం కొంటపోయి నీ అన్న ఎన్ని బంగారం ఎన్ని అన్న ఊళ్ళు పల్లెలు మొత్తం మలుపుకుంటా నీకు అభ్యాసాలు ఆశలున్నాయి అయ్యా అయితే ఒక మాట చెప్తుడా ఏమది కలియాల మీద బిడ్డ ఇచ్చవాడి నేనే తెచ్చవాడిని నేను అర్థమా అర్థం ఇచ్చవాడి నేనే తెచ్చవాడి నేను బిడ్డ నువ్వన్న మాట మీద నీకు 7 కొడుకుల పొలం ఇస్తా పొలం ఇంత బిడ్డ ఇలం లేని పొలమేమి చక్కమమ్మ నీకు ఇలమ గారి పొలం ఇచ్చిన పొలం ఉండదు బిడ్డ ఇచ్చిన పేరుండదు 7 పేరుండదు నువ్వు బలిమీటికి కావాలంటావు నేను ఇస్తా బిడ్డ ఇలం లేని పొలం అడిగితే బిడ్డ మనసు గిట్టది ఒక్కవేళ బిడ్డ నేను 7 కొడుకుల పొలం ఇవ్వమంటే ఇస్తా ఒక్క వారి ఎట్లా అడిగంటే కూడా తండ్రి బాధ పట్టుకొని పోతాడు తండ్రి బాధ పట్టుకొని పోతుంటే పారివారు ఎంతమంది పగవారు ఎంతమంది దొంగలు ఎంతమంది ఒక్క మనిషి కూడా ఉద్దమాడి ఒకటి రాయం అయిపోతాడు అయితే వాడు వచ్చిందనుకో అప్పుడు ఏమంటే వాడిని గుళ్ళెమని వాడు ఇచ్చి తీసుకుంటారు అది నా మీదమన్నా నీ మీదేమన్నా అది కాక బిడ్డ ఏనాడు బిడ్డ ఏనాడు బిడ్డ శివనగా చెట్టనగా అడవి దారి పట్టుకొని ఎట్లా అడవిలో పడిపోతాడు చెట్టుకు అడుకోయి బిడ్డ ఏనాడు బిడ్డ చెట్టుకి మండ్రికి ఏనాడు మరణమవుతాడు వారి పిల్లమన్ను అయ్యని ఇచ్చిండు తీసుకున్నాడంటావు అది కాకపోతే బిడ్డ వాడు బాయిలు బంధాలు చదువుకుంటారు తిరిగి బిడ్డ చర్రవాడి బాయిల పడి మరణమవుతాడు వాడి పిల్లమని వాళ్ళ ఇచ్చింది గుంజుకున్నాడు అది కాకపోతే బిడ్డ వాడి నాడు కూడా సరే తాడి గంట కూడా ఈ చెట్టుకోవడు రాయికోవడు రంపకోవడు ఏడోళ్ళ మరణమైన వాడు ఇచ్చిన నేను వాడి గుళ్ళమని వాడు ఇచ్చిండు తీసుకుంటారు అన్న ఈ మాట ఇదే కదా అంతే ఈ మాటలు నాకు రాకుండా సాగు పుట్టుకు లేదు ఎంత మాట సాగు పుట్టుకు గంట బిడ్డ 6 గంట గుణంగా సాగుపుడికి లేని సర్వేసినంత బట్టి ఏకో సంతాన బలం ఒక్కటి ఒక్క కొమ్మకు 1000 కొమ్మలు ఉంటాయి నీకు ఏనాడు చక్కని బలం ఇస్తున్నా ఓడి కట్టుకో బిడ్డ చూడవా నేను ఇచ్చిన మాటలు దక్కించుకుంటే వాటి బిడ్డానికి ఇలా కాలం వెళ్ళి మీకు ఉపాసారమైంది భగవంతా ఏ విధంగా మాత్రం ఒక్క బలం నువ్వు అన్న మాట బిడ్డ ఏనాడు విధంగా ఏకో సంతాన బలం వరకల్లా అయ్యో రావేద కన్న బిడ్డ తొండము రూపము తొనగెత్త రూపము అటువంటి గుణంగా మేలైన గణాది గణాధిపతిని బలమెత్తుకుంటావు నాయన మాధవనంగా ఒకవేళ మాధవనంగా పూట ఉప్పన్ను బియ్యం రాసి పోతూ ఉంటే మరి తిని కూర్చుండేది అన్న గణపతి మాత్రమనంగా అసలు పరం నాకు ఒకనాడద్దు ఫలారానికి రాలై మరి ఏనాడు పూట ఉప్పన్ను బియ్యం మాతో కాకరా బియ్యం కడవల్ల అంటలు ఏనాడో తినేది వాడు ఆ గణపతి నాకు ఒకనాడు తగదమ్మా తగదయ్యా అది కాకపోతే
బాణం పట్టుకొని ఆ రవరాజు మళ్ళీ పరమోడిగా తోడుతుంది. ఓ నా తల్లి తండ్రి మాత్రం సోలో చక్రం సురికెత్తి బాణం శంకర చిరిగిపోయి సర్వేశ్వరు రూపం మాత్రం రవరాజు మళ్ళీ ఓడి కడతా అంటున్నావు. నాయన నాయన అయ్యో రారోరి నాయన రామ రామ అయ్యో నేను ఏమి ఏదు తండ్రి రామ రామ అయ్యో మాది ఇంటికి మల్లయ్య రామ రామ అయ్యో మంగళింటికి మల్లయ్య రామ రామ అయ్యో సాగరింటికి మల్లయ్య రామ రామ అయ్యో సాలింటికి మల్లయ్య రామ రామ అయ్యో 18 వరుణాలకే మా రామ రామ అయ్యో మల్లయ్య ఉన్నాడే మా రామ రామ అయ్యో ఆగునాకుడు మల్లయ్య రామ రామ అయ్యో ఆగునాకుడు మల్లయ్య రామ రామ అయ్యో పులగండు మల్లయ్య రామ రామ అయ్యో వరుణానికే మా రామ రామ అయ్యో మల్లయ్య ఉన్నాడే మా రామ రామ అయ్యో అటువంటి పలాదేవే రామ రామ ఒకనాడు తండ్రి నాయనా మంగళికి మళ్ళీ సాలింటికి మళ్ళీ సాగలింటికి మళ్ళీ గొల్లింటికి మళ్ళీ కురిమిటికి మళ్ళీ కాపిటికి మళ్ళీ కర్రబిట్టికి మళ్ళీ పొర్రవర్ణానికి మల్లయ్య తప్పన్న చేరీతులకు మల్లయ్య మల్లన్న మానవులు అటువంటి బలం నాకు వద్దు కూడా స్వయంగా పేరుండాలి సుతంత్రం కావాలి అదంటున్నావా అయ్యయ్యో బిడ్డ సుతంత్రమయ్యా నాడు కూడా సాగు పుట్టుకులు ఏర్పట్టు సాగు పుట్టుకులు ఏర్పట్టు నీకు ఏనాడు కావాలి బిడ్డ కాకపోతే బిడ్డ కాలికి ఎరకపోరందే గురుకాలికి సెలవకాలు వందే అంటే పిండాల గల్లవాడు మొక్క దగ్గరికి వచ్చే పూరకాలు వంద ఎడుతో రాకదల్రే కాలుకు ఏడు కామోరందే జరజరలు 100 గొట్లు 16 గొట్లు 300 గొట్లు 400 గొట్లు అటువంటి వారి కొరకు ఈ రామభద్రము నీకు బలమిత్రం పుట్టుకుంటున్నావా తల్లి తండ్రి మాత్రం నువ్వు అన్న బలం మాత్రం ఏనాడు బలం అన్నవా బిడ్డ ఏనాడు 7 కట్టాలు అటువంటి కూడా ఎడమకాలకి ఎరకమని అంటే కుడికాలకి సలవకాలు వంది ఏనాడైతే భగవంతుల కావాలి బలం అన్నవో కావాలి బిడ్డ బిడ్డ ఏనాడు శంకరుడు ఇక్కడ ఉండి మన కళ్ళబడి వీళ్ళ గిరిగిత పెట్టినమ్ము గిరిగిత పెట్టి భగవంతుడు ఏనాడు పాపలమే హతపరుతూడ వెళ్ళిండు హతపరుతూడమే నాడు వెళ్ళి కూడా భగవంతుడు ఏనాడు కూడా తలుచుకొని ఎక్కడ ఉండి రాదు భగవంతుడు కాలికి మోరన్న గుడి కాలు సెలవు కాలు ఉందంటే ఆనాడు భగవంతుడు ఏనాడు వారి ఎత్తాడు గంట కూడా మా శంకరుడు వారి రాక్షసంతో ఉద్యమం చేస్తున్నాడు శంకరుడు శివుడికి జలవించి పుట్టాడు శివుడు ఉద్యమం జలవీరపుత్రుడు రాక్షసుల మీద కావాలన్నాడు కావాలన్న భగవంతుని వీరభద్ర స్వామి ఎదుర్కొంటా ఉన్నాడు దేవుడా వీరభద్ర స్వామి ఏనాడు ఎదుర్కొని ఏనాడు వారి మెత్తవరకల్లా ఏనాడు 7 కట్టాలు చేత పట్టుకొని ఏమన్నాడు వాస్తవంగా ఎత్తాడు వారి గోవిందకు గెలివెట్టారు బలివెట్టారు అగ్గరకు గెలివెట్టారు అగ్గరకు గెలివెట్టారు మిది మీద నిండు పెట్టారు జీరప్ప తింటులు పెట్టారు కథ మీద కలవచ్చారు హనుమంతగా చదివచ్చారు ఆరామ పల్లెట్టారు ఎక్కడ రణవంతారు అందాన కారణమవుతారు బ్రహ్మణమవుతారు బ్రహ్మంటే ఎరవత్తారు ఎలుగులలో కాళ్ళకు ఎరవత్తాడు వయమ్మ అయ్యో రవరినా ఇన్నారా రమరా అయ్యో పనివాడు ఎవ్వాలేనే రమరామా అయ్యో పగవాడు ఎవ్వాలేనే రమరామా ఎక్కడికి వచ్చిన భద్రుడు
శంకరుడు వరం కాక ఏనాడు వారి ఉరికి ఉరికి పోయి కూడా ఏనాడు కూడా చెమట పుట్టిన తెలవీరభద్రుడు మహిళ పుట్టిన మైలారలింగం రాక్షాసులు వేళ కావాలి పెట్టిన వీళ్ళిద్దరిని మల్లికార్జున వీరభద్ర స్వామి ఎవరు శంకరుడు పిలుచుకునే వరకాలు ఏడుతారు కటారు బాపరవాయని చేతబడిపోయిన నమ్మకాలు ఏరుకమారంత గుడికాలు సెలవకాలు వండుకొని బాపరవాయ రానొచ్చింది అరే కుమారా వీరభద్ర స్వామి నాయన బాలివాడు బావాలి సిద్ధార్థ స్వామి ఎవరు ఎందుకోసం ఉంటుంది నీ తల్లి సూరమాదేవి గర్భాన 9 మాసాల వారి మరవతారు కట్టారే కొడుక అది కాకపోతే బిడ్డ ఏనాడు వారి చిన్నగా ఎంకొల పక్కన ఏర్పడి 9 నడుపుతున్నారా తోలుబొమ్మ సూరమ్మ గర్భాన కొడుక నిన్ను పారావిస్తున్నావు సూరమ్మ నవీనా మాసాలు తాగబారి ఉండాలి కొడుక ఏనాడు బాప్రమైన పాలమని ఉత్పాదన చేసాక ఏనాడు కట్టుకోవాలి యువకులు బొక్కలు ఏర్పడి చేసి 9 నడుపుతున్నారా తోలుబొమ్మ తయారు చేసి పాలపండు ఉత్పాదన చేసి తండ్రి సంగమయ్యా ఏనాడు సంగతుల్లో పెట్టుకోవాలి చూడమాదేవి ఎదురుగా ఎత్తవద్దు అయ్యో ఇప్పుడు వచ్చిన బిడ్డ పిల్ల రవరా బిడ్డ పిల్లలకి నంగసులు అత్తలే బిడ్డ సురమ్మ మరి ఏనాడు మాత్రం పైల పొద్దు ఎసుతో వలంపురు తిరిగి పవట ఏం చేస్తున్నారు ముఖం చేసి నంగసం తప్పు అంటే అంగసం తప్పు అన్నాము కావాలంటే ఇది ఏనాడు బిడ్డ సంతానం మూడు కడతాడు భగవంతుడు ఏనాడు వారి రూపంతో భగవంతుడు వారి సంతాన తయారు చేసి పాలబడి ఉత్పాదన చేసి
సురమ్మ నీకు మాత్రం సంతాన భవిత్వం అని చెప్పి ఏనాడు అప్పుడే భయం చెప్పి అవో పాపడు ఏం చేసి తుర్పు ముఖం చేసి ఆయన అంగస్తం ఆపుతుంటే ఏనాడు అంగస్తంలో మరి ఏనాడు పరమోడి కట్టిండు అవో పరమేసి ఏనాడు గంట కొట్టి ఓమం శంకు పట్టి అప్పుడే భయం శంకుడు కథ పరమోడి కట్టిండు సూరమ్మ దేవి కారణ పదవిలో నీకు పరమోడి కట్టగాని సూరమ్మ నువ్వు తగని వస్తువులు ఎత్తిన బిడ్డ ఏనాడు ఎక్కడ ఎండుకొండ కైలాసపురం దగ్గరికి నా దగ్గరికి విద్యుత్ తెచ్చినావా బిడ్డను ఉయ్యాలి బిడ్డ చిట్రి అరిగంప పలుగురాళ్ళు పల్లేరు గాయలు ఎత్తుకోరు తలుప చిట్రి అరిగంప ఇవన్నీ తీసుకొని వచ్చినావు నీకు మర్యాద కావాల పొలం ఇయ్యపోతే నన్ను ఎండుకొని అడ్డు పెడతాను అంటి పెడతానన్న బిడ్డ తండ్రి కానీ ఇవి తీసుకోని పొలం తీసుకొని ఎరక మారిపోతావు ఈ చిట్రి అరిగంప ఏం చెయ్యాలి పలుగురాళ్ళు పల్లేరు గాయలు ఏం చెయ్యాలి కుంపటి బావలం ఏం చెయ్యాలి ఎత్తుకో తలుపేం చేయాలి ఈ పలుగురాళ్ళు ఏం చేయాలన్నయ్య బిడ్డ బిడ్డ పలుగురాళ్ళు పల్లేరు గాని ఏమి చెయ్యాలంటే కారణ పదవిలో కొత్తగా వన్యవు చర్యసూరి పట్టం బిడ్డ నీ చర్యసూరి పట్టానికి బిడ్డ పలుగురాళ్ళు పల్లేరు గాలి పట్ట పల్లేరు గాల పోటీ కావాలి పలుగురాళ్ళ పాటి కావాలి అదొక నేర్చిపోతుంది అది కాకపోతే బిడ్డ చిట్రి అరిగప్పకుండా పోవాలి నువ్వు ఏనాడు కారణ పదవిలో కొత్తగా పట్టమని వందేవు బిడ్డ చేనంటావు చెత్తంటావు కాబోయే వచ్చి బిడ్డ కాబోయే వచ్చి బిడ్డ ఏనాడు బిడ్డ అంటే కంపాయి తెరవాలి జిడ్డు గంప కాపు చేయరు కానీ చెప్పి కంపాయి తెరవాలి మరి ఎత్తుకో స్వల్ప ఏం చేయాలి జిడ్డు బిడ్డ ఎత్తుకో స్వల్ప ఏమి చేయాలంటవా నువ్వు కారణ పదవిలో బిడ్డ ఏనాడు చెడిపోయి కట్టవు సన్యాసూరి పడ్డావు నీ పడ్డం లోపల పట్టు ఆయన లేదు బిడ్డ అన్న మందు లేదు పెద్దపడి మందు లేదు బిడ్డ నీ కొత్తగా మందిర పట్టణంలో అన్న హనుమందు లేదు పెరుమందు లేవు కాబట్టి ఈ అన్న హనుమందు లేదు కాబట్టి ఎత్తుకో స్వల్ప కొట్టబోయి చక్కరి బిడ్డ అన్న హనుమన్లు అని చెప్పి హనుమన్లకు పీఠాని హనుమన్లకు ఆయించి హనుమన్ల కనుక పీఠాని ఎత్తుకో స్వల్ప మరి నెత్తి మీద ఉన్న కుంపటి బావలు ఏం చేయాలి కుంపటి బావలు ఏమేమి చేస్తావా కుంపటి బావల బిడ్డ బిడ్డ కాలంలో పడి లోపల కొత్తగా పట్టం పొందుకున్నావు నీ పట్టం లోపల కాపురి కాంత లేదు బిడ్డ నీ పట్టం లోపల కాపురి కాంత లేదు కాబట్టి నడి ఊరి లోపల బిడ్డ కాపురి కాంత అవుతుంది 4 బాణాలు కలిసిన చోట కామరి కాంత నేర్పుతుంది బిడ్డ నడువులో దించాలి కామరి కాంత నేర్పుతాను కామరి కాంత నేర్పుతుంది సరే అదే వెళ్ళిపోతాయి ఇవన్నీ తయారు చేసావా ఇవన్నీ తయారు చేసుకొని ఎట్లాంటే వారి 7 దశవాళ్ళకి అన్నవారు చూసి అగో సురమాదేవికి ఎదురుగా ఎట్లా అవుతా ఉన్నారు చెబుతో ఉత్కమ చేతో ఇవాళ ఆకార్చి పట్టు శేఖర్చి పట్టుకొని లింగమూర్తి నీకు మంగళం మమ్మేలు కానీ
ఈ లింగమూర్తి నీకు మంగళం మంబేరు స్వామి లింగమూర్తిలో సంగమే చెప్పరా తిరాలి ఆ లింగమూర్తిలో సంగమే చెప్పరా తిరాలి అరే ఎవరో కొమరాలి ఎవరింతు బాలమల్లి మెరుపు కొర్దియా కాంత మెరుపు కొర్దియా కాంత మెరుపు లింగమూర్తి నీకు మంగళమే మంబేరు స్వామి మీ గురుమూర్తి నీకు మంగళమే మంబేరు స్వామి గురుమాదేవికి ఎదురుగా అత్తరు అయ్యప్ప అయ్యా గుడి పాలంబు గడికి అయ్యా గురులా కంటుకుంటారే బరాబరాబో అయ్యో మా పాలం గడికి నల్లబారాబో అయ్యో ఎన్ను కంటుకుంటారే బరాబరాబో అయ్యో మిక్కిల్లాలేరిల్లు వరబారాబో మిల్లలుగుంటారమ్మో సురమాదేవి ఓ తల్లి సరే ఎలా నువ్వు అయిన పని మాత్రం ఫలానికి అంటే పోయినవు నువ్వు అయిన పని పండైందా అవునమ్మా పండైందా కాయందమ్మా పండుగ పండైంది మేలుకు మేలైంది కీలికి సంతోషమమ్మా సంతోషమైంది అమ్మా సరే ఏనాడు మేలు మేలైంది కీలికి కీలైంది సంతోషమైంది అంటూ తల్లి మాకేమన్నా వచ్చావా వాళ్ళగా మాకు అంటే మాకు అర్థం అనుకునేది అవు మేమేమన్నా కానీ మాట్లాడేస్తారు అన్నట్టు మీకు కూడా సంతాన బలం మాకు సంతాన బలంగా నువ్వు పోతున్నావు కాబట్టి మాకు కూడా ఇస్తావని మాకు నమ్మకం ఓవరి బాదారు కాదు కొండ దొరికేది కాదు వీటి బాదారు గుమ్మడి బాగారు కాదు కొండ దొరకబోదు అంగడి బాగారు కాదు అడిగి దొరకవాను మరి నీకు పదవి దొరికిందమ్మా మరి నీకు దానికి అదే ఇప్పుడు అదే ముమ్మిడి ఉంది కాబట్టి పొలం మీదే ఉంది దానికి అయితే
బలం ఉంటే పాలు నువ్వు అని బిడ్డ అయితే నీకెంత దొరికిందంట నీకెంత దొరికింది పొగాడు మాట్లాడు పొగాడు తిరిగి తిరిగి రకము ఇవన్నీ బాధలు పడుతుంటే బిడ్డ ఎత్తాడిగా తిరుగు తిరులోకం నరలోకం 4 రాజ్యాల్లో ఇవన్నీ మాత్రం సందర్భాలు చదువుకున్నావు అట్లే మాకు ఏమంటివి ఒకవేళ నీతో కాకపోతే మేము వచ్చి అది నువ్వు ఏ పక్క విషయం మేము వచ్చి చెప్తుంది ఇంకా మరిగా నువ్వు ఎత్తవని మేము నమ్మిన కానీ నువ్వు ఇంత మోసం చేస్తావని గుర్తుంటే మేము ముందుగా ఉంటుంది ఇక్కడ ముందు మాకు మొగలు లేకుంటారు కదా సంతానపరం ముందుగా కావాలి మాకు మొగలు లేకుంటారు కదా సంతానపరం ముందుగా కావాలి అంతే అంతే భగవంతా నా బాగా ఉందో చూడు బలవంటి ఎత్తుంది అయ్యో బిడ్డ అయ్యో రండి దాతులు రండి దాతులు లాడి వారికి లాడి వారి కడతాము మేము ఈనాడు వారికి వరల్లా ఏనాడు నెలలు కడతా ఉంటే ఆనాడు వారికి గడియల సంతాన బలము దేవుడా మంచి కోరుతున్నాయి పండ్లు పడాలి నాకు మంచి కోరుతున్నాయి నాకు ఈ నెల 7 మంది వచ్చేస్తుంది నాకు పాల పండ్లు బంత పండ్లు జీడి పండ్లు జీలిక పండ్లు బొత్త పండ్లు బొనగ పండ్లు రకరకాల గోడ మీద పండ్లు
చిన్న పనులు నీకు పుట్టింటి పెరగాలి నాకు తెచ్చరాలు ఎవరు ఇద్దరు ఎవరు నాకు రకరకాల పనుల మీద బుద్ధులు నాకు కూడా మంచి మంచి ఇటు మీద బుద్ధి పుడుతున్నావా ఎట్లా నాకు మంచి మంచి ఇటు మీద బుద్ధి పుడుతుంది నీకేంటి మంచి మంచి ఇక నాకు ఇక మణిగండ్ల మీద మణిగండ్ల మణిగండ్లు మణిగండ్ల అంటే ఏంటి అవ్వ? మంటి పిల్ల అట్ల పిల్లల మీద అరే మణిగండ్ల అంటే మన అద్దాల పిల్ల అట్ల పిల్లలు అదొకటి అదొకటి అయితే నువ్వేం చేసుకోండి ఇక నాకు పాశం మీద బుద్ధి పుడుతున్నావా పాశం మీద బుద్ధి పుడుతుంది పట్టుకొని పోయినా ఇక నేను కాళ్ళ పోయినప్పుడు నేను అవతల పోయినప్పుడు నేను దొడ్డి పోయినప్పుడు నేను చెమటకు పోయినప్పుడు రెండు వేరు వేరు కదా కాళ్ళ కంటే కదే దొడ్డు కంటే కదే చెంపడికి పోయినప్పుడు అంటే పాయకానంటే అదే అంతే కదా ఇవన్నీ ఒకటే ఇక నేను అటు 6 గంటలు పోయినప్పుడు ఇక ముంత తీసుకున్నా ముంత తీసుకొని పోయినా ముంత ఎప్పుడు సిద్ధం పట్టలు నేను చూడలే ఇక పోయేటి వరకల్లా ఊరి మీద వండి వరకల్లా పాత గోడ ఉన్నది ఆ పాత గోడ మీద ముంత పెట్టిన ఆ గోడ సాటు కూర్చున్నా ఇక గోడ సాటు కూర్చోగా నాకు అన్న ఊరికి వచ్చి అన్న ఊరికి వచ్చే సరే అన్న ఇక నాకు నిద్ర వచ్చింది నేను చెమ్మడి కూర్చున్నా నీరు రాగానే ఇక కన్ను మీద కన్ను వాడుతోనే ఇక నాకు అన్ననే కలవడ్రి కలవడ్రి కలవడ్డది కలవడ్డది మూడో భవన్లు వచ్చి అన్న ఊరుకు అన్న కళ కళ అమ్మా మూడో భవన్లు తీరి అలకడి మనిషి అల్లకడి మనిషి నాలుగో మనిషి ఇక మొత్తం నాకు ఎటువంటి నాకు శరణమే లేదు అయితే ఇక అన్న ఊరికి రాగానే అన్న మూడో భవన్లు దిగి మల్లెపూస తోటలకు నీకు అక్కడ దిగిండా అక్కడ దిగుడు మల్లెపూస తోటలకు దిగి ఏమని చెప్తే బిడ్డ నీకు రకరకాల రుసులు వస్తున్నాయి అంటే నీ రుసులు ఎన్ని ఉన్నాయి బిడ్డ నీకేం కావాలని నాకు రుసులు కావాలని నే అంటే నీకు మంచి మంచి రుసులు కావాలంటే నాకు ఎంత కావాలి అని చెప్పి నేనంటే అనగానే బిడ్డ నువ్వేం బాధపడకు నువ్వు తీసుకొచ్చిన ముంత సిద్ధం పడ్డది గోడ మీద పెట్టావు మంచి పువ్వు ఆ సిద్ధములకి నీళ్ళు పోయినాయి పువ్వు అని గోడనాయింది నువ్వు లేచి తింటివా అంటే గోడ మంది తింటివా అంటే ఏదో రుచి అని చెప్పి చక్కగా మేలుకొచ్చింది ముక్కుల పక్కులు చెవుల జీవిని కళ్ళ ఊసులు ముక్కుల పక్కులు ఇవన్నీ తింటే నాకు ఇవన్నీ తింటే నాకు రుసులు ఓళ్ళే కూర చేత తిరిపినట్టు ఇక నాకు ఎంతో డాక్టర్ పడ్డాడు ఇంకా నాకెందుకు ఆ మందులే పని చేయ నాకు ఇక నీకు ఇక్కడ చూపిస్తుంది బందే ఇక నాకు ఏ అప్పుడప్పుడు పోతుంటే ఆ సర్కారు తవ్వకాలకు కానీ అది కూడా బందే ఇక ఇవి అంచు నుంచి ఫస్ట్ నెల నుంచి ఒక 5 నెలలు చూపించుకున్నా 6 7వ నెల పట్టదంటే రుసులో కోరినా కదా వాడికి బంధు
సురమాదేవి అవు ఏనాడు పెరిగిన మీద వాడి పుట్టింటి సద్దులు పెరగన్నం సద్దులు గోడ మీద ఎంబలు గొడచింత పండు పుట్టింటి పెరగన్నం సద్దులు కావాలని ఏనాడైతే తండ్రి మీద పడ్డదు ఏడుగురు సంగతి ఉండగా వారి ఏనాడు కూడా చెడు మీద ఉన్న కూర్చుని ఉండగా అటువంటి ఉండగా ఒక భర్త ఎవడు పూజలు విట్ట పూజల బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని చెవుల పట్టి బ్రహ్మదేవుని చెవుల వరకలు ఏం చేసిండు ఏమిరా మాతమనంగా ఎత్తా పుట్టిన పెరిగిన సత్తులు కావాలంటే మరి ఏనాడు నారదుడు అన్నగాడు మాతమనంగా ఎత్తాడు మా బామ్మర్ది ఉన్నాడు సరే బామ్మర్ది అని చెప్పి నీకు పుట్టింటి పెరిగిన సత్తులు అన్నాడు నీకు తోడబుట్టినాడు అన్నాడు బిడ్డ చెప్తాడు ఎన్నాడు చెప్తాడు ముట్రాంచాల ముళ్ళు పట్టి పట్రాంచాల పత్రిక కాబట్టి ఏనాడు ఈ పత్రిక ఉండవై వారి నాగరకొండ పట్నం వెళ్ళేటి నరభూపతి మహారాజుకు అన్నప్పుడే మరి ఇద్దరు జవాన్లు మతపరంగా అయితే పత్రిక తీసుకొని ఎట్లా పోతా ఉన్నారు రామనే ఓ రామా ఓ రామా రామా ఎక్కడ పోతా ఉన్నారా ఓ రామా రామా ఇద్దరు జవాన్లే ఓ రామా రామా వారు పోతా ఉన్నారా ఓ రామా రామా నవరమణ మనం జరాత్తవురు ఓయమ్మో అయ్యో నవరకొండ పట్ట బైరా పోరామా రానే వస్తా ఉన్నారా బరా పోరామా అయ్యో నారాదు నీ బేటీ బైరా పోరామా నవరమణ పట్ట లోపల నరుని బడిగత్తవురు ఓయమ్మో అయ్యో వరపల వాళ్ళు తిరిగి నరులా పోరామా అయ్యో వందానాలు చేసి నరులా పోరామా అయ్యో దబల వాళ్ళు తిరిగి నరులా పోరామా సాయిదండ పట్టవురు ఓయమ్మో అందరినీ ఏంది ఈ లోకములు ఉంటే కదా ఈ లోకములో లేని మనిషి అయ్యా ఇగో దూరాలు ఇగో మా పూర చీకపెద్ద ఉంచారా ముట్రాజాల పట్రాజాల పత్రిక బట్టి ఏనాడు దూరాలు తీసిండు అని అయ్యో రామయ్య నారదుడా రామ రామ దైవరాజా అయ్యా ఇగో దూరాలు వారి బావనాడు వారి బామ్మర్ది వెంబడవారి ఏనాడు కూడా చూడాలి బావబ్రి చూడాలి అన్నా ఇగో పోయో అన్న కట్టుకుంటావు నాదుడమ్ము రాగు అందులో ఫోన్ నంబర్ కూడా రాసిండు ఏనాడు వారి దూరాలు కళ్ళ కట్టుకోని అటువంటి వారి భగవంతుడు నాడు కూడా షేర్లో సూరమాదేవిని కూడా పెట్టిన బాధలు అనేది పొట్టు లోపల ఉన్న వారి భగవంతుడికి మాల్యమైంది ఆ మాల్యమయ్యే నాడు కూడా పంచంగం లోపల ఏ నాడు కూడా రాత పెట్టిండు భగవంతుడి ఫలం ఓడిగట్టి నాడే అరే మామా నరభూపతి వారి మా తల్లి సూరమాదేవిని ఇంటికి ఇల్లాన్ని కానీ అతని కథలు కానీ కాబట్టి వారిని నువ్వు ఏడ్చిందిర మళ్ళీ అర్థమిచ్చి వారి ఒంటితమ్మ మేడగట్టి మేడ మీద నా తల్లిని వారి ఒంటి పచ్చం చేసి కానీ మాత్రం మా తల్లి కూడా ఓటీలు కూడా సావాలని కొడుకా కొడుక నేను వారి నా తల్లి వారి తల్లగా బతికి బిడ్డ చక్కని బట్ట కట్టుకోని కారణపడి కూడా సంతాన వారి కట్టుకుంది నా తల్లి వారి తల్లి కలపాల కాయలకాయ నేను వారి వారి పిండలు కాదు యాపకాయ అంత పిండం యాభకాయ అంత పిండం నాయ పంచంగం లోపల ఏమి కవులు రాత పెట్టిండంటే నువ్వు ఏనాడు వారి ఎత్తారు గంట వారి బయనరపు నాగలకొండ పట్టము పరపాలన చేస్తా ఉన్నావు సురము పల్లెట్ల దేవతల ముక్కుల కొయ్య అయితే మాము నీకు ముక్కుల కొయ్య ఏమో నువ్వు అడుగుతున్నా పాలు ఆటే గసుక్కుమని
ఇక చల్లగైందా అర్థమైందా నీకు చల్లగైందా ఏం చేయాలి నన్ను ఆటో లేడు కాబట్టి నేను అంటున్నా నన్ను వీళ్ళు అంటున్నా బాగుండు అయ్యా పంచంగం లోపల ఏముందంటే మామల ఓ మామ మైరాస మామ కాయల కాయని కాదు మామ పిందెల పిందెని కాదు యాపకాయ అంత పిండము నువ్వు జన్మ తల్లి గడపమున సుర 30 కొట్ట దేవుడు నువ్వు ముక్కుల పోయాయి నీకు ముక్కుల పోయాయి మామ నేను ఏంది 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 ఏమనే సురా 30 కొట్ట దేవతలకు నేను ముక్కుల పోయాయి నాకు ముక్కుల పోయాయి వాడు పుట్టలేదు పెరగలేదు వాడు యాపకాయ తల్లి పిండి మాట వాళ్ళంటే భయపడతాడట ఇంకొక మరి నాగలకండ పట్టం వారి ఏనాడు రాజ ప్రపంచం చెప్తున్నావు నువ్వేగా తీరు మామా నేనే ఉన్నది అయ్యా ఆగయ్యా ఆపయ్యా ఆపయ్యా ఆగయ్యా అన్న పోగయ్యా ఏమని ఆడికి పోతున్నావు కదా కాదరా నువ్వేల కసీరు మామా నేను ఏలవంతం ఉన్నది బాగా నీ అవ్వ ఉంటలే పెరగలే వాడు ఏమంటాడు నువ్వు ఏమైనా పిచ్చోనువా మంచిగా ఇంతకు అది కాక భగవంత ఏనాడు నాకమ్మ రీతి భగవంత మరి అటువంటి వారి నాగలకొండ పట్ట వేరే ఉపది మారాదమ్మ మల్లకమ్మ రీతి ఏనాడు మామల ఓ మామ వైరాజ మామ నువ్వు ఏల కసీరు అంత ఉండదు కాని మాము మామల ఓ మామ నువ్వే గేటి బద్దరు భారీ గడ్డలు పోడి దండం పెడతారు అయ్యో నిన్నోళ్ళు అయ్యారు ఏమని 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 ఏమలే నేను ఎక్కాడు బద్దరు భారీగా వీడెక్కవంత నీ అమ్మ ఊళ్ళో పెరగలేదు వాడు ఎక్కుతాడు వాడికి వచ్చాక మేము చూస్తాం అనుకున్నావా ఏంటో అవి కాక భగవంత కమ్మది ఇంకొక మొదలకల మామల ఓ మామ వైరాజ మామ నువ్వు ఎక్కాడు భారీగా నేను ఎక్కవంత ఉంది అంటే మామ ముంగడుతుందనేమో నువ్వు అడ్డాల ఎరకదండనేమో మా అత్త కనుక వద్దు పోయాలి నా 6 వదిలేమో పచ్చని వాళ్ళు పాడ భారీగా మంగళ పచ్చని వాళ్ళు పాట వాడన్నట్టు 6 వదిలినట్టు అలా నీ వాడు పుట్టలేదు పెరగలేదు వాడు రాడు వీడు ఓడు అది ఆ ముచ్చట వాడు పుట్టినాక నాకు చెప్పు వాడి పని పక్క చేస్తా వాడి ఇంటి దగ్గర రాకపోవాలి కమ్మదీచి వారి ఇంకో కమ్మదీచి వారి ఎలా చదువుతుందో భగవంత మామల మామ మైరాస మామో అయ్యాక మామ భారీగా ఎక్కింది కాక పడ్డనో నేను వచ్చిందంటే నీ ఎలుగురు బిడ్డకు మామ ఒక్కనే పుడుతుంది ఏది ఏడుగురిగా నీ 7 బిడ్డలకు మామ నేను ఒక్కనే అని చెప్పు ఇయ్యాలి రేపు ఒక్కరు దాచలేడు కానీ ఒక్కరు దాడే కష్టం ఉంది ఇంకా 7 కట్ట వీడు ఓడేడు చెప్పాడు నీ అంత కల్లా చిత్రం చిత్రం అంత వేస్ట్ అది ఆ పంచగం వేస్ట్ ఆ పంచగం నాకు చెప్తే దిగుంటుంది బూడి పెంట్ల వారేసిందే పప్పు ఇలా మంట పెడతారు పొద్దు కదా అల్ల పడి ఈ పంచగం బాగాలేదు హరి 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 అది పడి అయ్యో రండి మంతరీలు హరి హరి అన్యాయం న్యాయం అవుతుంది
అయినా దాన్ని వేస్తే నువ్వు ఎప్పుడే వేస్తూ ఆ పంచంగం తీసి ఆ మూలవాడి జరిగి తీరుతుంది అంతా చేతరా ఏమాడు పుట్టులే పెరగలేదు వారి యాపకాంత పిండం వాడి ఇది వారి పిల్ల కాదు కొడుక పిడిగా తయారైతే ఉన్నది నాగలకొండ పడ్డమంతా ఏనాడు మట్టి పాలు ఎత్తడు వారి ఇది జరగనున్నది బిడ్డ ఆనాడు ముందు జరిగే కథలన్నీ ఇప్పుడే చెప్పుతున్నది మరి కొడుక ఏనాడు వారి దీని ప్రయత్నం మందిరా ఎక్కడుంది కానీ కుడినాలెక్కడ కానీ మందిరా ఎక్కడ లేదా అది అసలు పేరు మాత్రం రేపు సంగతి ఇప్పుడు నీకు ఏర్పడుతుంది కదా దానికి ఉపాయం ఏమైనా ఉందా మరి మందు నా దగ్గర గుండు నా దగ్గర మందు నా దగ్గర ప్రయత్నం చెప్పన్నా చెప్పు ఏమో మరి ఒక్క మాట ఏమది ఇది పుట్టి పెరిగినాక బిడ్డ యారు వారి కొమ్మల బల వేయినాక ఇది ఎట్లా అరగంట కూడా వేరు గొడవల పాలవుతుంది నీకు కొడితే తిన్న వారి కాయ కాకముందే పిందల మీద కాకముందే దీని ప్రయత్నం ఉన్నది ముళ్ళతో ముళ్ళు తీయాలి తీయాలి బంగారం తీయాలి ముళ్ళతో ముళ్ళే తీయాలి ఇప్పుడు నాకు కనపడ్డప్పుడు ఇప్పుడు నాకు తెలిసినప్పుడు నేను తిని తాడిగా పోలపోయాలి ఎత్తనో వేయాలి దీన్ని ఎక్కడికి వెళ్ళి పోలపోయాలి కడపకు ముంతకు జాతాడు కట్టి వారి ఒక్కడే పాడి నిమిషాలు విడిచిందే మామేడు తండ్రి కడవకు ముంతకు చేతాడు కట్టి ఒక్కడే బావి లోపల విడిచిపెడితే వాడు అటు మనం ఇటు కడవున్నా ముంతకు చేటి ముందున్నా కడవకు చేటి ఇద్దరు తల్లి పిల్ల గట్టారు ఇద్దరు ఉంటాయి ఏనాడు వారి మా చెల్లె కూడా ఏనాడు ఇది నాభి బయట పడకుందే దీన్నే మాత్రం మా చెల్లె పాదం ముందు మీ చెల్లె పాదం పోయింది అనుకో కథ మొత్తం కుడి అంతే అంతే కదా అంతే అంతే అదే పని చేయాలి చేతులు పట్టుకొని అడవిలో పోయి ఖైలు మైలు ఆవిడ పాలు విండి కదా పోయి ఖైలు మైలు అంటే అడవిలా ఖైలు మైలు అంటే అడవిలు ఉంటాయంటే తెలుసు ఏంటి అదే అది ఎందుకు అడగలేరు కార్యవాళ్ళు రాగి సర్వ చిత్రం పట్టుకొని అదే ఖైలు మైలు ఆవిడ అడవిలో ఉండే ఖైలావులు ఉండే అవును కర్రావులు కొన్ని ఎర్రవులు కొన్ని అయ్యో కొన్ని చెల్లావులు కొన్ని అవి అంతా 4 వస్తాయి ఖైలు మైలు ఆవులు గంగ వస్తుంది కదా పని అని చెప్పి ఇద్దరు జవాన్ అరగారు జవాన్ ఎట్లా అవుతా ఉన్నారు రామ 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 అయ్యో రాజీ సర్వచేత అవతి రామ రామ అయ్యో ఇద్దరుగా మతారీలు రామ రామ అయ్యో ఎలా అవుతా ఉన్నారు రామ రామ ఏనాడు మంత్రి ఏడవత ఉన్నారమ్మో అయ్యో వద్దాన పడివీరా తండ్రి రామ రామ అయ్యో శక్తిరి మధ్యాహ్న వల్ల రామ కర్రావులు కావచ్చు అంతేనా అంతే అయ్యా కాబట్టి అడవిలో తిరుగుతా ఉన్నది ఆ దొరికితే పిడికెత్తమని అర్థవరకలు ఏం అర్థంలో పడ్డట్టుగా అర్థం ఏడుతుంది తిరిగి అనుకో మరి అది ఎక్కడ తిరిగి 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 ఆ సారిపోయినాం ఎక్కడ చూసినా ఖైల్ మైలా అసలే కనబడతలేవే ఖైల్ మైలావులు కనబడతలేవు అరే ఖైల్ మైలావులు ఏమనుకున్నారు పిచ్చోడా కర్రావులు కాదు ఎర్రావులు కాదు మరి ఏంటి ఈ నెల ఎవరా మన కసీరక వారి 6 గంట వారి ఆడ కథకం కట్టకలేవురా కథకం కట్టకేమి కట్టేసిరా సీరియనక వారి కథకం కట్ట కట్టేమని చెప్పన్నా ఏ కట్టేసిరా బుర్ర జమల వారి వారి ఖైల్ మైలావులు అంటున్నా ఖైలు మైలావులు అంటే
పుర్రేవడ వాళ్ళరా ఎప్పుడో ఒకటి వారికల్లా తిరిగి 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 అటువంటి భగవంతా కచేరి ఎరకకు పోయి వారి తీసుకెళ్ళమందరి కైడి బయట ఆవిడ పాలని పుర్రేవడ పాలు కొట్టి పిచ్చి కచ్చిన పాప కారణాలు రమ్ము పుర్రేవడ పాలు కొట్టి కచ్చి ఏనాడు వారి పరగడ్డ పాలు చేతుల బట్టి పల్ల ఉంటుందవి పల్ల నెల్ల బట్టి ఏనాడు పరిగ విచారు తీసి ఏనాడు కూర కింద లంపిండు చల్ల ఉంటుందవి చల్ల నెల్ల బట్టి కొన్న విచారు తీసి కూర కింద లంపిండమ్ము మామూల పరిగల విచారు తేలే కొన్న విశాల్ అది కాకపోతే పుర్రేవడ వాళ్ళు తయారు చేసిండు పెట్టిండు భార్య దగ్గరికి వచ్చిండు కనకవతి నా చెల్లెలు కూడా సూరమాదేవి కూడా రెండు జీవుల మనిషి గర్భంతో కాబట్టి పుట్టింటి సత్తులు కొంట పోవాలి బిడ్డ అయ్యారు బిడ్డ దోషడు నూకలు దోషడు నూకలు దోషడు ఎందుకు అదే గట్ల పెట్టాలి కలగలిపి ఓ బిడ్డ సత్తుకుడు పువ్వులు అన్నారు దోషడు నల్లవరి నూకలు దోషడు ఉసుకేనా కలగలిపి సరే ఇక్కడ పుట్టింటి పెరిగిన శబ్దాలు చెప్పి అంటలు ఉండాలి అదనంగా పుట్టింటి పెరిగిన శబ్దాలు చెప్పి నేను ఎందుకు అండాలి నాకేం చెరబట్టింది మరి ఆ పాప నేను ఎందుకు ఒడి కట్టుకోవాలి నీ ఇష్టం ఉంటే అనుకో తీసుకోపో లేకపోతే నేను అంటా నేను అండాలంటే బిబిడి బియ్యం ఆడతా లేకపోతే మొత్తం అతను కాదు బీబిడి బియ్యమే కాయ కూరనే తిరుడు బిడ్డ బిడ్డ నేను చెప్పిన పని ఎత్తవా మారుతావా విత్తవా చెప్పి ఏనాడు వారి నరభూపతి వారి కనకవతిని పక్కకు పెట్టి వారి తోజరు నల్లవారు నూకలు తోజరు ఉసుకవారి కలగలిపి ఏనాడు గంట కట్టిపించిండు ఈనాడు కది రాడు కురుగు ఊతుందంటే ఊతున్నదంటారు కురుగు ఊతలేంటే ఊతలేదంటారు మరి ఊరేల పద్యాలు ఉత్తుముడైతే ఊరంత వారి ఉచ్చుకున్నట్టే దేవుడా ఊరేల రాదు చల్లని వారైతే ఊరంతా చల్లగా ఉంటున్నారు నాగలకొండ పట్ట మీద నరభూపతి మహారాజు ఊగుతుంది అట్లా ప్రకారం చేసిండ్రు ఏనాడు వారి కాడకో ఏనాడు కూడా సోళ్ళు అదే ఉసుకతోనే అనేది కూడా చాలడు నూకలు అన్నం తయారు చేసి పావుల పడిగల విచారు కొన్న విచారు బుర్రగల వాళ్ళు ఉసుక అన్నంలో కలిపిండు అన్నంలో కలిపి ఏనాడు వారి ఏనాడు కూడా రెండు కట్టపుల్లలు పట్టి తిర్రమర్ర అన్నం ఆ విశాలన్నీ విశాలు మేళం చేసి ఏనాడు వారి ఎత్తాడు గంట సర్దుకుడి పని కట్టిండు తెల్లటి పేరు తీసుకొచ్చిండు సర్దుకుడుకు బట్టి ఏనాడు గంత తయారు చేసాడు గంతలు నూకిండు గంతలు ఏనాడు పెట్టిండు చెల్లె కూడా రెండు జీవుల మనిషాడా అన్న అచ్చిండు అటుకునే పోయినట్టారా ఈ నా చెల్లెకి వస్త్రం ఒక చీర కొంట పోతా ఒక అటువంటి రేఖ పట్ట కొంట పోతా సరే మా చెల్లె చేతిలో పెట్టేస్తా అక్కడ వారి చింత కింద ఉండేది సాలయ్య దగ్గరికి వచ్చిండు సాలయ్య ఏమని నా చెల్లె గుడంగా ఏనాడు గుడంగా ఎత్తారు గంట రెండు జీవుల మనిషి నా చెల్లెకు వారి సత్తు గుడుపుకుంట పోయి వస్త్రాలు చేతులు పెట్టి వాళ్ళే పెట్టేస్తా అని చెప్పి చక్కని చీరలు కూడా అక్కడ చీరనే నేర్పించాడు రైక ఉడిపించాడు వారి చీర కడవరిచిండు రైక కడవరిచిండు ఆమెల పడగల విషయాలు తేలే కొన్నే విషయాలు కొరగిందల పట్టుకొని పోగు పోగు తప్పకుండా
కొల్ల విషయాలు మాతమనంగా ఎత్తాడు పోగుల పకుండా ఏనాడంతా పోగుల పండు ఇమిడిచ్చిండు అవో పోగుల పండు ఇమిడిచి మాతమనంగా ఎప్పుడో మళ్ళీ మర్చేసిండు అవో మర్చేసి మాతమనంగా కౌశలం నూకిండు ఆ కౌశలం నూకి మాత్రం కౌశలం ఏం చెప్తుండు నర్రకముల పక్కదాన్ని తయారు చేశాడు నర్రకముల పక్కదాన్ని తయారు చేసి ఆ ఏనాడు వారి గంట లోపల ఈ గంట తీసిండు ఆ నరకంలో పక్కన అన్ని వేసిండు మరి ఒకవేళ తీసి పట్టుకొని పోదాం ఎత్తుకొని పోదామా దాని మీద ఏనాడు 60 ముళ్ళ పక్కం తయారు చేసిండు 60 ముళ్ళ పక్కం తయారు చేసి పడమటి గారి గాలి పెడుతుంటే వాయవ్వా ఏనాడు గాలి అక్కడనే ఉంటుండు గాలి ఇక్కడికి ఇదే ఉంటుంది ఇదే ఉంటుండు తూర్పు గాలి పెడితే తూర్పు తిరుగుతుండు ఎక్కడికి ఇసం గాలి అనేది పక్కపట్టి 60 ముళ్ళ పక్కం పట్టుకొని ఆ కడకోట విషయాలు కలిసి సత్తుకుడుపు తీసుకొని ఆ ఏనాడు కూడా సీర రేఖ తీసుకొని ఆ గంటలో వేసుకొని చెల్లబేడికి అయ్యో రామ 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 అయ్యో రాజు రామన్నే రామ వేరు రామ రామ అయ్యో నర్రాజమ్మలైతే రేమ రామ రామ అయ్యో పక్కాలన్నీ తీసుకోని రామ రామ అయ్యో 60 ముళ్ళ పక్క పోయి రామ రామ అయ్యో పక్కం చేత వచ్చి రాజు రామ రామ అయ్యో పోయి కట్టి రాజు రామ రామ సూర్య భక్త మత్సరమ్మో అయ్యో సూర్య భక్తమ్మ రామ అయ్యో రానే వస్తా ఉన్నాడే రామ పాపకాయలు ఉన్నారు కళ్ళు మంది పరువు అమ్మో పాపకాయలు నారుదా ఏనాడు తీసుకొని వస్తా ఉన్నదా అయ్యో చెడినే వారా కలరా పోరామ ఇలా ఏమంటా ఉన్నామ్మో ఎన్నా మొత్తం చెల్లేమంటున్నది అవునుకోలే ఉండి రాజా వెళ్ళడాను కానీ నా తల్లి నా అన్న తట్టుకుని తీసుకొని చెప్పిండా నారాయణ అందరూ వస్తున్నా నారాయణ అన్నతో చల్లదు చల్లదు
చూసి అరగంట సేపు మాత్రం చూచండి వారికల్లా అగో ఇంతవారికి అన్న మా అన్న మాతమనంగా అత్తనే అని చెప్పి ఎలా సొక్కు వేరే ఒకటి ఏనాడు చెల్లె వండుకునే వారికల్లా పండుకున్నది మరి ఎలా నరబోము దగ్గరికి వస్తా ఉన్నాడు అద్దడు అక్కడ మాతమనం నా లోపల ఉన్న పిల్లగాడు చూసి అడ్డం జాగ్రత్త అయ్యో ఎవ్వా నీ అన్న అప్పిండు నీ అన్న చెప్పబోతున్నావా అయ్యో రావు రావు రాసు వారి విధంగా నీ అన్న అప్తుండే తల్లి 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 అని చెప్పి ఎవలెవ్వు అన్న అప్పుడు చేసుకుంటుండే జమ వచ్చిండు మడాలమాయమైంది ఎవరు పిల్లగాడు అద్దం జాగ్రత్తతో పొడి మూడతో తల్లి పడిలో ఉన్న పిల్లగాడు దోసకాయంత పిండం తల్లిని కూడా పండుకున్న ఏందమ్మా ఏమి చక్కరి కళ అమ్మాయిది ఏందమ్మా చదువుడు నా అన్న నా పుట్ట లోపలట ఒక భగవంతుడు నటే నారాయణమూర్తో మరి తల్లి తల్లి చూడవా నువ్వు నిలబడి పండుకున్న తల్లి నీ అన్న రాని వస్తుందని చెప్పి అక్కడికి వెళ్ళి వస్తుండు చెప్పిండా చెప్పదా కొట్టి ఏమైందమ్మా అట్లా అవునమ్మా మరి అక్కడ అత్వత్వం చూసేవారికల్లా ఏ నరకంలో పక్కన వాతావరణం ఎత్తాడు దూరేసుకొని అవునే రాని వస్తున్నాడు అవునా ఏనాడు వారి ఈనాడు అర్కార్థ వాళ్ళు ఏమంటారు దాసి వాళ్ళు ఏమంటారు తల్లి అవునమ్మా ఇప్పుడు నీ పట్టు లోపల ఉన్న నాభి లోపలికి కలవడదు కానీ కలవడదు ఇప్పుడు ఈ గడిలకి నీ అన్నగారు వచ్చిందనుకో నీ కడుపులో రెండో భగవాన్ని పుట్టిందనుకో అంతేనా అంతే 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 ఒక్కవల్ల ఈ గడిలోపల నీ అన్న రాలేస్తుడు నీ కడుపులో దయ్యమో పూతమో కనిజలమిస్తాడు కానీ నవుడు కాదు అని ఈ నమోదుగా పేరు పెట్టారు అప్పుడు దాచేది అంటే అంటిన వారికి ఎక్కడికి వెళ్తారు భూపతి మహారాజు నరకముల పక్కదాన్ని కొట్టుకొని పట్టు పక్క చిత్ర పట్టు పెడతారు నరభూపతి మహారాజు పూరి నెలాలెవర మారమ కొనాకితమ్మా అయ్యో అన్న వచ్చేరా కాటల్లో మారమ అయ్యో చెల్లె కల్లా చూడవచ్చరా మారమ అయ్యో రాయన్నారల మారమ అన్నయ్య ఇద్దరికి నరభూపతి మహారాజు నరకముల పక్కదాన్ని పట్టుకొని రేమల్ల పక్క పట్టుకొని చదువులు పెట్టుకొని రానే వస్తుండు రఘుమాల మీద ఉన్న జల్లనము అన్నపాలు కలుగుతుంది నా జల్ల అన్న కలుగుతుకోని జల్ల రఘుమాల వీడికి వెళ్ళి జల్లడు వీడిగా దిగవతాం దిగితని అయ్యో రారారి అన్న
చెల్లెలా అంటే చెల్ల దూరం దూరం అనుడు అయ్యో చెల్లెలా మరి ఒకవేళ వాతావరణంగా చెల్లెచ్చి నా మీద వాడినంటే వాతావరణంగా ఏనాడు చెల్లె పొట్టులో ఆ చెల్లె పొట్టులో ఉన్నవాడు వాతావరణంగా ఎత్తాలంటే వాడు పని చేస్తాడు మరి చెల్లె మంచిదే కానీ చెల్లె పొట్టు లోపల ఉన్నవాడు వాతావరణంగా చెడు పిండిదే ఒక్కవేళ వాతావరణంగా ఎత్తాడు కాదంతా పోతా ఒక్క పనివైనా నేను మాత్రం ఇక్కడ ఆగిపోయిందిగా చెల్లిపోతా కానీ మాత్రం ఈ చెల్లి ఉండి వారి ఎడమకాలు ఎన్నుకులని కుడికాలు నాపికి దాపి కాపి నా పోయకాయ బొర్ర మీద కాలు దాపక తడిదన అంటే ఆగిలిపోయిన అవుతా దూరం ఉండు అని చెల్లెలా అట్లా కదమ్మా నేను అడిగనక ఆనందమనగా తిరుకుడు తిరుగుతున్నాను కాబట్టి మరి ఏనాడు వాతావరణంగా తాగే కాలు దుమ్ము ఏలు దుమ్ముతోని ఈ దగ్గరికి వస్తుంటే మరి ఏదన్నా నా పిల్లల ఏనాడు నా తోలు చెడతా పాట చేతల నా పాట పూతాలి ఆ పాట చెల్లె చెల్లెను వట్టి మర్చి కాదు చెల్లె రెండు జీవుల మర్చి చెల్లెరా ఏనాడు బిడ్డ నా మీద ఉన్న పూతకులు వచ్చి నీ మీద పడినాడు నీ ఏనాడు బిడ్డ నువ్వు నా బిడ్డ ఉన్న మనిషివి నువ్వు ఏమైతే పోతావు చెల్లె దూరం ఉండు అని చెప్పి అంతలే అన్నాడు ఆ మాట అత్తన అది నాకు నేను సరే నేను ఒప్పుకున్నా అది నేను ఒప్పుకున్నా అంతే కానీ అన్నయ్య చెమ్మల చేయితోని అయ్యో రారు అన్నరా చెంపుతోని నిన్ను చేతిలో పట్టుకొని కడుక్కో అన్నయ్య వారి నా చెల్లె మంచిదే నా చెల్లె పట్టులో ఉన్నవాడు మాత్రం అవుతండి ఉన్నాడు వాడి ఒకవేళ శత్రుడు ఉన్నాడు మరి చేతితో మాతో నిలుస్తుంటే చేతితో దిగి వచ్చి మరి ఏనాడు మాత్రం నా కాయతాడు బుర్రకాయ కాలికే పట్టణం అది మాత్రం చెడా నేను మాత్రం ఎందు మనక కాళ్ళు మనక అన్ని శత్రునక శ్యామనక వచ్చిన నా మీద భూతం ఉంది శక్తులు లేవు చెడాక పెట్టమ్మా తీసుకుంటా కింద పెట్టు కింద పెట్టమ్మా భగవంతా జలలాను మట్టి మనసు జలలా నా జైతాను నీ జైతాను నీతుకున్న జలలా నీ జైనా మంచిగా జలవును చెల్లెను తల్లి మీద పెట్టి కడుక్కున్నా ఉన్నానమ్మా వారి చెమ్ముతాను ఉన్న నీళ్ళు బట్టి అంతవరకు దూరం పెట్టింది జల్ల దూరం బాగా మంట ఉన్నానమ్మా నా తల్లి జైతాను ఇద్దరు నీళ్ళు నీకు మనకు రాలేదు కొడుకని కాళ్ళ మీద వరదిస్తారా అరుకోని చెంపుకు ముద్దరేసి దేవుడమ్మ చెంపుకు ముద్దరేసి వారి చెంబలో ఉన్న నీళ్ళు కింద వరకు కూడా చేసిండు నా తోడి నీళ్ళు తీసుకొని మాట మనం ఎత్తాడు జాల వంపులు పోయిండు కాలి కడుపుకుందామని వరకు చెంపుకి నీళ్ళు పడతలేదే ఏమైనా చెంపులకి నీళ్ళు పడతలేదు పోయినా అబ్బా నేనేంతో బలగ్గు అంటే నాకడ ఎక్కువ బలగ్గు వాళ్ళని చెప్పి చెంబుని దిబ్బ కిందెత్తేసిండు కిందెత్తేసి వెనక వరే వరకాల చెల్లె సురమాదేవి చూసింది దుమ్ము కొట్టుకుంటుండే ఏనాడు ఇక్కడ పడేసిండు పడేసి నింగాల పైసలు పడి దుమ్ము కొట్టేసుకుంటుండు అన్నా వీళ్ళు తక్కువ అనుకున్నావా అన్నయ్య నువ్వు నింగాల పైసలు పట్టి నువ్వు కాలుతో కొట్టుకోవాలంటే ఏమున్నది ఇంక కాసేలా నువ్వు ఉట్టి మంచి కాదు కాబట్టి నిన్ను ఇటు ఏం దింపాలని చెప్పి ఇబ్బంది చేయాలని చెప్పి కాయి నింగాల పైసలు పట్టి దుమ్ము కొట్టుకున్నా కడుక్కున్నా ఏం బాధలేదమ్మా నీకు నాకు అన్నయ్య
లేదు నాకు చెప్పే అన్నా బంగారు కుర్చీలపైన కూర్చుండి అన్నా నీ ఆపద సంపద నాకు చెప్పు నా ఆపద సంపద నీకు చెప్పుతా ఒక తల్లి పిల్లలు అన్నా అయితే రాజకీయ వాతావరణం బంగారు కుర్చీ వేసినా కుర్చీ మీద కూర్చోమంటావు రాజు వాతావరణం కాదు నా చెల్లె మంచిదే మరి కూర్చుంటే మా వాతావరణం మంచిదే కానీ ఒకవేళ మా చెల్లె పొట్టు లోపల దండి వాడు ఒకవేళ మాత్రం బంగారు కుర్చీ మీద కూర్చుంటున్నా కుర్చీకి నాకు మాత్రం అంటర్లో చేసినట్టు ఏడికి ఆడికి మనకు బర్రె కదా చుట్ట కట్టినట్టు ఎత్తుకొని పోవాలి ఇక్కడ నేను కూర్చొని నాకు మర్యాద కాదు సరేనా నేను మాధవరంగా ఎత్తా అడిగాను అంగారికి అంగ పూయాలి లింగాలు పూయాలి నిలువెల్ల ఇప్పుపోయి కట్టుకొని నేను మాధవరంగా ఎత్తాను తల్లిగంగ పిల్లగంగలో పోయి తాను జపం చేసిన మాధవరంగా ఎత్తాడు అంటే నేను అంగానికి లింగపోయి కట్టుకొని అత్యంగా కూర్చున్నాను అవర్రాగా నేను కూర్చున్నానమ్మా నేను ఇక్కడ కూర్చుంటే ఏం లేదు సరేడా ఇంకా కూర్చుంటే దినమున్నది తాగే దినమున్నది మాట్లాడే దినమున్నది ఏమున్నది టైం ఉన్నది కానీ అంగారికి అంగ పూజ లింగానికి లింగ పూజ నాడు కూడా ఎక్కడ దేవతలకు ఆ దేవతలకు పూజలు అప్పచెప్పేది సరేలా నీ సర్దుకుడుపు నీకు తీసుకొచ్చినా నువ్వు ఇక్కడ కవలం భోంచేయి సరే నేను పోయి కూడా దేవునికి అప్పచెప్పేది భక్తులు అక్కడ దేవుడు అక్కడ అప్పచెప్పి సరేలా 100 సాగం ముచ్చి ఆడతామని టైం లేదు అంగారికి అంగ పూజ లింగానికి లింగ పూజ సరే సురదేవతలకు సురతం పోయి కూడా దేవతల పూజలు ఈ కట్టాలి ఈ పూజల కొరకు నీకు ఆగమా అన్నయ్య యాడ ఉన్న దేవుడే వారి నీకు ఇక్కడ దేవుడు అడిగా పూజారే ఇదిగా చూడాలన్నా తీసుకొస్తా పువ్వులు తీసుకొస్తా నీరు తీసుకొస్తా ఏది కావాలి నీకు అవసరమైన భక్తులు ఉట్టి మనిషి కావు ఇంత బాధపడి తీసుకొస్తా వారు ఇక్కడనే ఉండాలని అక్కడ పెట్టింది అన్నారు ఎవరు